మన శరీరంలో జీవక్రియలన్నీ సక్రమంగా జరగడానికి అనేక వ్యవస్థలు పనిచేస్తుంటాయి. ఈ వ్యవస్థలను కాపాడుకోవడానికి మనలో అంతర్గతంగా ఒక రక్షణ వ్యవస్థ కూడా ఉంది. అదే రోగ నిరోధక వ్యవస్థ. మన రక్తంలో ఉండే టీ లింఫోసైట్స్ అనే కణాలు శరీరాన్ని రక్షించే పనిలో పోలీస్ బాధ్యతలను నిర్వహిస్తుంటాయి. శరీరానికి హాని చేసే హానికర క్రిములు, సూక్ష్మజీవులు, ఏకకణ జీవులు వంటివి లోపలికి ప్రవేశించగానే దానికి వ్యతిరేకంగా పనిచేసే కణాలు పుడతాయి. మనకు హాని చేయడానికి బయట నుంచి వచ్చే క్రిములను ఫారిన్ బాడీస్ అని, దానికి వ్యతిరేకంగా పనిచేసే కణాలను యాంటీబాడీస్ అని అంటారు. అవి మనకు హాని చేసే వాటిని చుట్టుముట్టి వాటిని తుదముట్టించేందుకు ప్రయత్నిస్తుంటాయి. అలా ఆ హానికర శత్రు కణాలను నాశనం చేసే వరకు వాటి ముట్టడింపు కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఒక్కోసారి ఈ యాంటీబాడీస్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. అలాంటప్పుడు సొంత శరీర భాగాన్ని శత్రువుగా పరిగణించి దానిపై దాడి చేస్తాయి. ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా జరగొచ్చు. దాంతో ఆ భాగానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. వాటినే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్, థైరాయిడ్, సోరియాసిస్, మధుమేహం, మల్టిపుల్ స్క్లెరోసిస్, మయాస్థీనియా గ్రేవిస్ వంటి వాటిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. ఒక్కో వ్యాధి లక్షణాలు ఒక్కోలా ఉంటాయి. ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారు తాజా పండ్లు, చిలకడ దుంపలు, సీ ఫుడ్స్, పులియబెట్టిన పదార్థాలు, ఆలివ్ లేదా కొబ్బరి నూనె, తేనె, గ్రీన్ టీ, బ్లాక్ టీ, బోన్ సూప్, మాంసం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇక బియ్యం, గోధుమలు, ఓట్స్, బార్లీ వంటి ధాన్యాలు, తృణధాన్యాలు, పప్పులు, బీన్స్, బఠానీలు, వేరుశనగలు, వంకాయ, బంగాళదుంప, టమాటా వంటి కూరగాయలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన నూనెలు, స్వీట్లు, చాక్లెట్లు, ప్రాసెస్ ఫుడ్స్, కాఫీ, మద్యం వంటి వాటిని ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఆటో ఇమ్యూన్ వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాధులకు సంబంధించి ముందస్తుగా లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఏమాత్రం అశ్రద్ధ చూపినా ఆ వ్యాధులు మరింత ముదిరి ప్రాణానికే ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉంటాయి.